ఈ వీడియోలో మనం చూడబోతున్న మహా అవతార్ నరసింహ సక్సెస్ ట్రైలర్ అన్నమాట. తెలుగులో ఉన్నది. అశ్విన్ కుమార్ హోమ్ బాలి ఫిల్మ్స్ ఇన్ సినిమాస్ నౌ. ఓకే, ఫస్ట్ అయితే మనం వీడియో ప్లే చేద్దాం, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. 1 2 3 గో. సంతానం కోరుకున్నావుగా, పొందావు. ఎప్పుడైతే వారి అకృత్యాలు శృతి మించిపోతాయో అప్పుడు వారిని స్వయంగా శ్రీ మహావిష్ణువే వధిస్తాడు. ఇక నీకు చావు. నేను ఆ విష్ణువును వధించి అతని రక్తం తాగి నీ దగ్గరకు వస్తాను. ఈ రోజు నుండి నేను మీ అందరికీ ఏకైక భగవంతుణ్ణి. మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాడు రాకుమారు. నిజానికి ఆయన దర్శించే యోగ్యత నాకు ఎప్పటికీ లేదు. కానీ భక్తికి జాతితో సంబంధం లేదు, మనసుకు సంబంధించింది. మొత్తం జగత్తునంతా జయించిన ఆనందం ఒకవైపు, పుత్రవత్సల్యంతో పొందే ఆనందం మరోవైపు. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. భటులారా, ఈ ఆయుధాలతో ప్రహ్లాదుని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు. అలా అయితే అతని స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. మహా అవతార్ నరసింహ. ఓకే, మనం సక్సెస్ ట్రైలర్ అయితే చూసేసాం. నిజంగా ఈ సినిమా నేను ఆల్రెడీ చూసాను. సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక యానిమేషన్ సినిమా అన్నమాట. అయినా ఇది అసలు యానిమేటెడ్ లాగా అంత ఎక్కువ ఏమి అనిపించలేదు. స్టోరీలో ఏ చేంజెస్ చేయకుండా ఇందులో చాలా బాగా తీశారు. బాగైంది, ఏవి చేంజెస్ చేయలేదు, లేకపోతే స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండను. దీని ముందు తీసిన సినిమాలో మీకు తెలుసు కదా, ఆది పురుష్ అది ఇది, అవి ఏంటంటే స్టోరీ చేంజ్ చేయడానికి వెళ్ళారు, కొంచెం స్పాయిల్ అది అయిపోయింది. దాంట్లో విఎఫ్ఎక్స్ అవి కూడా బాగోలేదు, అది ఇది అని చాలా పెద్ద టాక్ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం హోమ్ బాలే ఫిల్మ్స్ కాబట్టి విఎఫ్ఎక్స్ అయ్యి యానిమేటెడ్ మూవీ కదా, దాంట్లో ఇది చాలా బాగా ఉన్నది. అసలు ఎవరో దీని విఎఫ్ఎక్స్ యానిమేషన్ గురించి ఎవరో మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారండి. మూవీ నిజంగా చాలా పెద్ద సక్సెస్ చేసుకుంటున్నది, అంటే అవుతున్నది అనమాట. ఓకే, అండ్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే, ఈ ట్రైలర్లో మొత్తం మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అంతా దీంట్లో కవర్ చేసేసారు. ఒక 2 minutes సంథింగ్ వీడియో అనమాట. దాంట్లో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏటైతే పూర్తిగా కవర్ చేసేసారు. ఓకే, అది కవర్ అయి ఉన్నది. అండ్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, ఇది ఓన్లీ థియేటర్స్లో కూడా ఇంకా నడుస్తున్నది. ఈ మూవీ వెళ్ళి మీ థియేటర్స్లో వాచ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఈ మూవీ ఎంత బాగా తీసారో, ఎందుకు ఈ మూవీకి ఎంత హైప్ జనరేట్ అయ్యిందో. అండ్ ఈ మూవీ చాలా బాగా నడుస్తుంది. నువ్వు ఈ మూవీ చూసావు కదా, నీకు ఈ మూవీ ఎలా అనిపించింది? చాలా బాగున్నది. ఆ మూవీలో ఏం నచ్చింది నీకు అసలు? నరసింహ క్యారెక్టర్ అదైతే అందరికీ నచ్చింది. అసలు యాక్చువల్లీ ఈ సినిమాలో ఈ సినిమాయే మొత్తం అందరికీ నచ్చింది అనమాట. అండ్ నాకు కూడా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? మీరు సినిమా చూసారా లేదా కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. చూడకపోతే మీరు మీ టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్స్లో వెళ్ళి ప్లీజ్ ఈ మూవీని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది ఈ మూవీ. ఈ మూవీ గురించి మీరు అసలు నెగిటివ్ చెప్పలేరు, అంతలాగా ఈ మూవీ ఉన్నదన్నమాట. ఓకే, అండ్ ట్రైలర్ గురించి మీకు చెప్పేశాను, ఈ సక్సెస్ ట్రైలర్ ఎలాగ ఉన్నదో.
అండ్ దాని తర్వాత వీడియో నచ్చినట్టయితే మీరు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ మీద వస్తే, అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ ఖచ్చితంగా చేయండి, చూసారా చూడలేదా, ఓకే చూడబోతున్నారా, ఈ 3 క్వశ్చన్స్ మాత్రం మీ ఎదురుగుంటా నేను పెడుతున్నాను. మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి, అండ్ మూవీ ఎలాగున్నా అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్.